హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిట్టుగాడు ఉచ్చవస్తా బయటికి తీసుకెళ్ళని ఉన్న పైన చిప్పిదెంగలా ఉన్నాడు. సరే అని బయటకు పట్టుకొస్తా పక్కింటి ఆంటీ మొక్కల పైన ఉచ్చపోసాడు బయట. ఈ సంఘటనగా ఆంటీ చూస్తే నా నెత్తి పల్లెంగడం గ్యారంటీ మా. మెల్లగా సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అయ్యి నీట్ గా ఒక ఇడ్లీ వాయించి పడిదెంగినమో. ఇదే ఈ చల్లటి వర్షానికి ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని ఆరో నరేష్ పాట్ ని హై వాల్యూమ్ లో వైభవుకుంటా పోతుంటే సడన్ గా ఎవడో వెనక నుంచి వచ్చి గుద్ది పడిదెంగిన మామ. ఎముకలు విరిగిన సౌండ్ కట్ చేస్తే మనకేం కాలేదు కానీ మన చోటుగాడి గుద్ద ఎక్కడికక్కడికి వలిగిపోయింది మా. తీవ్రంగా పరిశీలించి అంటే 5,000 అయితే అన్నాడు మా. నాకు కష్టాలు. ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చాలా లేట్ గా అర్థమైంది. ఇక ఆలస్యం చేయకుండా చోటుగాడికి ముంగట అద్దాలు అయితే ఫిట్ చేసి పడింది. అట్లా వేడి వేడిగా చాయ్ తాగుదామని మన సీనియర్లను వేసుకొని కేఫ్ కి వచ్చినాము. మనోడిని ఎంత దమ్ చేసినా ఉదిపత్తి మాత్రం ముట్టలేమో. మీరు మారిపోయారు. ఈ చల్లటి వర్షానికి వేడివేడిగా బజ్జీలు తిందామని పోతే ఈ ఎర్రి పూకోడు వర్షం నీళ్ళతోనే డీప్ ఫ్రై చేస్తున్నాము. సర్లే స్వీట్ తిందామని స్వీట్ హౌస్ కి వెళ్తే వీడైతే డైరెక్ట్ ఈగల పడ్డ గులాబ్ జామ్ వేస్తున్నాము. ఇట్లా నాణ్యత మెయింటైన్ చేయని ఉల్లిగాలని ఏం చేయాలి మో? నా బిజినెస్ చెడు కొట్టకు. ఇవన్నీ ఆపాలంటే ఇంకో అపరిచితుడు దిగి రావాలేమో. సో నీట్ గా గూగుల్ చాట్ కి వెళ్ళి చిన్నగా ఒక చాట్ తినేసి ఇంటికి వెళ్ళిపోయినా మామ.